చిప్లేని నానీలందరూ లోకేష్ను చూసి దడుచుకుంటున్నారు. గుడివాడలో కొడాలి నానికి టికెట్ లేకనే జగన్ మెప్పు కోసం చంద్రబాబు లోకేష్పై విమర్శలు. 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి తథ్యం. నందిగామ నియోజకవర్గంలో కేశినేని చిన్ని మాజీ ఎమ్మెల్యే సౌమ్య పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేసిన కేశినేని చిన్ని అదే చెప్పేది. మా నారా లోకేష్ గారిని చూసి జడుచుకుంటున్నారు ఈ చిప్పులేని వ్యక్తులు అందరూ. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ లాంటి యువసింహం పుట్టింది. మా నాయకుని చూసి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పిచ్చి జనం, పిచ్చి వాగుళ్ళు, జగన్ మెప్పు కోసం వాగే పిచ్చి మొహాలు వాగే వాగుళ్ళు, ఈ సన్నాసులు దౌర్భాగ్యుల వల్లే ఈ రాష్ట్రం ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుందని మీ అందరికీ తెలియదు. గుడివాడ నుంచి నమ్మకం లేకపోతే గన్నవరాన్ని మారుతారని కూడా అదే కదా మరి. నిన్న మొన్న అన్ని పత్రికల్లో కానీ, పేపర్లో కానీ, మీడియాల్లో కానీ చూసాం. ఇతనికి సీట్ లేదని కొడాలి నానికి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒక సైకో ఉన్నాడు వాళ్ళ నాయకుడు. ఈ పిల్ల సైకోలకు ఇంకో పెద్ద సైకో ఉన్నాడు. ఆ పెద్ద సైకో మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ను విమర్శిస్తే మళ్ళీ నాకు సీట్ వస్తుందేమోనని ఆశ. బాబు నీకు కాదు. ఇవాళ గుడివాడలో ఈ సైకో నాని ఓడిపోబోతున్నాడు. కాబట్టి ఇతని అసందర్భ ప్రలాపంలో జగన్మోహన్ రెడ్డి ముప్పు పొందొచ్చేమో కానీ నాని నిన్ను గుడివాడ ప్రజలు పరిగెత్తించే రోజులు దగ్గరలో ఉన్నాయి. సింగు